హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాటుకోడి కర్రీ చేస్తున్నానండి. ఇది ఒక ½ కిలో పైనే ఉంటుందండి. దీన్ని నేను ఒక 4-5 టైమ్స్ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి. దీంట్లోనూ కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కొంచెం వాటర్ పోసుకుంటున్నానండి. ఒక 3 గ్లాసుల దాకా వాటర్ పోసుకొని దీన్ని ముందు నేనైతే బాయిల్ చేసుకుంటున్నాను. కొంచెం సేపు ఒక 10 మినిట్స్ అండ్ 15 మినిట్స్ అయితే మనం ఉడకబెట్టుకుని ఆ తర్వాత కర్రీ చేసుకున్నామండి. ఎందుకంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ అంటున్నారు కాబట్టి పిల్లలు తింటారు కాబట్టి నేను ఇలా అయితే చేస్తానండి. ఇప్పుడు దీన్ని మనం గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకుందాం. చూసారండి, మనకి ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం కర్రీ చేసుకుందాం. వాటర్ అంతా తీసేసి చికెన్ వేరే తీసేసుకుందామండి. వాటర్ అయితే నేను పడేస్తాను. సరేండి, చికెన్ అయితే నేను నాటుకోడి మాంసాన్ని ఉడకబెట్టుకొని వాటర్ అంతా నేను బయటకు తీసేసి ఓన్లీ చికెన్ పీసెస్ ఒకటే నేను తీసుకున్నానండి. అయితే మనకి మామూలు మాంసం కాదు కాబట్టి నాటుకోడి మాంసం చాలా గట్టిగా ఉంటుంది. చూసారండి, దీన్ని విజిల్స్ వేయించుకోవాలి. విజిల్స్ వేయించుకుంటే కానీ మనం దీన్ని తినలేము కాబట్టి ఇప్పుడు నేను కుక్కర్లో దీన్ని విజిల్స్ వేయించుతానండి. దీనికోసం అయితే నేను కుక్కర్ తీసుకున్నానండి. మనం మాంసం అంతా కూడా దీంట్లోనూ ఉడకబెట్టుకున్న మాంసాన్ని ఇందులో వేసేసుకున్నామండి. మామూలు చికెన్ అయితే మేము తినట్లేదండి. ఎందుకంటే మా సైడ్ కొంచెం బర్డ్ ఫ్లూ బాగా ఎక్కువ ఉంది. అందుచేత మేము తినట్లేదు. చికెన్ అయితే మానేసాం మొత్తానికి. ఇది నాటుకోడి మాంసం. దీంట్లో నేను ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో నేను ఒక టమాటా, ఒక 2 ఉల్లిపాయలు, కొంచెం వాటర్ వేసుకొని మనం ఒక 12-10 విజిల్స్, పిల్లల కోసం అయితే కొంచెం మెత్తగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ విజిల్స్ వేయించుకోవాలండి. మనకైతే ఒక 10 విజిల్స్ అయితే సరిపోతుంది. నేను మా పిల్లల కోసం కాబట్టి నేను కొంచెం విజిల్స్ ఎక్కువనే వేయించుకుంటానండి. కుక్కర్లో చికెన్ అయితే విజిల్స్ వేయించేసుకున్నానండి. మనం ఈలోపు కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఒక ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, కారం, జీలకర్ర, తగినంత ఉప్పు. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే వేసానండి. అంటే నాటుకోడి కర్రీ కదా, కొంచెం టేస్ట్ కోసం. మనకి కొంచెం పచ్చివాసన పోయేదాకా వెల్లుల్లిపాయ, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ కూడా మనకి కొంచెం దోరగా ఫ్రై అయ్యే వరకు కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకున్నామండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి మనకి. ఓకే అండి, కుక్కర్ అయితే నేను విజిల్ తీసేసానండి. టమాటా, మనం వేసిన ఉల్లిపాయ అంతా కూడా బాగా కుక్ అయిందండి. చికెన్ చూసారని చక్కగా పిల్లలు తినడానికి చాలా మెత్తగా అయ్యిందండి. చూసారండి, మనకి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందండి. ఎందుకంటే మనం చికెన్ వేసేస్తాం కదా, దాంతోపాటు అయితే ఇది కూడా మగ్గిపోతుందండి. ఇంట్లో ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే సరిపోతుంది. చికెన్ కూడా మనకి చాలా బాగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను మసాలా అన్నీ వేసేస్తున్నాను. ఒకసారి మొత్తం అంతా కూడా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మనం జస్ట్ మీడియం సైజులో పెట్టుకొని కర్రీ ఉడికించేసుకోవడమేనండి. జస్ట్ 5 మినిట్స్ అయితే మనకు అయిపోతుంది. ఇంకా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, చికెన్ బాగా కుక్ అయింది కాబట్టి. ఒకసారి కర్రీ అయితే చూద్దామండి. సరేండి, కర్రీ అయితే ఉడికిపోయింది. మనకి ఇలా సరిపోతుందంటే దింపేసుకోవచ్చు. లేదు కొంచెం దగ్గరగా ఉడికించుకున్నామంటే ఇంకొక 2 మినిట్స్ పడుతుందండి. ఫైనలీ నాటుకోడి చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. చూసారండి, కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. చపాతీలోకి, రైస్లోకి చిన్నపిల్లలు చక్కగా మెత్తగా ఇలా సూపర్ ఉంటుందండి. పిల్లలకు కూడా మంచి బాగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన నాటుకోడి చికెన్ కర్రీ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.